ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. మంచూరియా పేరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళురుతున్నాయి కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే డిష్ అండి ఇది. మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ చేసే ఐటెం కదా ఇది. మరి వెజ్ క్యాబేజ్ మంచూరియాని తినడం కోసం హోటల్ వరకు వెళ్ళాల్సిన పని లేదండి. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తరుగుని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా దగ్గరికి సన్నగా తరుక్కుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా తురుముకున్న క్యారెట్ని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చేత్తో నలుపుతూ బాగా కలిపి 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఒకవేళ మీరు కలిపేటప్పుడు మాయిశ్చర్ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటే అదొక టేబుల్ స్పూన్, ఇదొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదనమాట. సో మొత్తానికి పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెజ్ మిక్స్లోంచి కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. మరీ పెద్దవైనా కూడా మనకి తినేటప్పుడు ఆ సాసేజ్ అది లోపలికి వెళ్ళదన్నమాట. అందుకని చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక దలసరి కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్కి పట్టే విధంగా ఈ బాల్స్ని వేసి ఈవెన్ ఒకసారి పెట్టింది బాగుంది. అది ఏం పిండి చేసావమ్మా కింద ఎలా వచ్చినట్టు కదా. స్టాండ్ నిలిచిపెట్టే సాక్స్ టమాటో సాక్స్లు చూడు.
ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగుని వేసుకుని ఫ్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు 2 టేబుల్ స్పూన్స్, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుని మంటని హై ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు బాగా టాస్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి సాసెస్ వేసుకుందాము. 2 టీ స్పూన్స్ దాకా చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని వేసుకోండి. ఇందులోని 1/2 టీ స్పూన్ దాకా పంచదార కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి చల్లుకోండి. వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో జస్ట్ ఒక్కసారి మిక్స్ చేయండి. మీకు మంచూరియా అనేది డ్రైగా రావాలి అంటే ఇందులో డైరెక్ట్గా మంచూరియన్ బాల్స్ వేసేసి సార్ట్ చేసేసేయండి. లేదు కొంచెం వెట్గా కావాలి అంటే కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసి మిక్స్ చేశాను. ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని 2 నిమిషాల పాటు బాగా సార్ట్ చేయండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసేసి జస్ట్ 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసి ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని చల్లేసుకుని మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇంకా తినడమే ఆలస్యం అనమాట. మీరు అలా ప్రిపేర్ చేసి ఇలా పెట్టండి, జస్ట్ 2 మినిట్స్లోనే ఫినిష్ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు మంచూరియా చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు.